వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ పొలిటికల్ నేను ముందుగా ఒక వీడియో చూపిస్తా गई तारीख 18 मार्च को क्राइम ब्रांच अहमदाबाद को एक टिप मिलती है। उसके अनुसंधान अहमदाबाद क्राइम ब्रांच द्वारा चेकिंग करने में आती है। तो उस चेकिंग के दरमियान हमें पता चलता है कि 7 लोग हाई क्वालिटी FICN लेकर ट्रांसपोर्ट कर रहे थे। उनके आगे पूछताछ करने में सामने आता है कि ये जो FICN है इन लोगों द्वारा चाइना से हाई क्वालिटी पेपर और बाकी का मटेरियल इंपोर्ट कराने में आया था। जो ये हाई क्वालिटी पेपर और मटेरियल है इसमें कुछ प्री एम्बेडेड सिक्योरिटी फीचर्स पहले से ही मौजूद हैं। बाद में इन लोगों ने जो इंडस्ट्रियल ग्रेड प्रिंटर यूज किया है उसकी कॉन्फ़िगरेशन के लिए और प्रिंटिंग क्वालिटी हाईएस्ट हो उसके लिए आरोपियों द्वारा ChatGPT और अन्य AI टूल्स का भी उपयोग करने में आया है। इन 7 आरोपियों की अभी पूछताछ चालू है और आगे पुलिस द्वारा रिमांड मांगने में आएगी और रिमांड के बाद आप सबको आगे की जो भी प्रोग्रेस होगी वो बताने में आएगी। इसमें कुल 7 आरोपी मिले हैं जिसमें मुकेश भाई ठुम्मर, अशोक भाई। మిగతా కథ నేను చెప్తా. అహ్మదాబాద్లో హైటెక్ దొంగ నోట్ల ముఠా అరెస్ట్ చేశారు పోలీసులు. అజీత్ రాజియన్ డీసీపీ క్రైమ్ బ్రాంచ్ అహ్మదాబాద్ మాట్లాడుతూ మార్చి 18న అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ కు ఒక సమాచారం అందింది. దాన్ని బట్టి దర్యాప్తు చేశాం. దర్యాప్తులో 7 వ్యక్తులు అత్యంత నాణ్యమైన నకిలీ భారతీయ కరెన్సీ నోట్లను తరలిస్తున్నట్లు తెలిసింది. ఇక మరింత విచారణలో వీరు చైనా నుంచి అధిక నాణ్యత గల పేపర్ మరియు ఇతర సామాగ్రిని దిగుమతి చేసుకున్నారని, ఆ పేపర్లో ఇప్పటికే కొన్ని సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయని తేలింది. తర్వాత ఆ నిందితులు ఇండస్ట్రియల్ గ్రేడ్ ప్రింటర్ ని సరిగ్గా సెట్ చేసి అత్యధిక ప్రింట్ క్వాలిటీ సాధించడానికి ChatGPT మరియు ఇతర AI టూల్స్ ని ఉపయోగించినట్లు తేలింది. ఈ 7 విచారణ ప్రస్తుతం జరుగుతుందని పోలీసులు కోర్టులో రిమాండ్ కోరారు. అరెస్ట్ అయిన వారిలో ముఖేష్ తామూర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం వీరంతా గుజరాత్ లోనే కార్యకలాపాలు నడిపారు. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ నిందితుల నుంచి నేరుగా 2.10 కోట్ల రూపాయల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. మరింత విచారణ తర్వాత సూరత్ పోలీసుల విషయంలో సూరత్ లో రైడ్ చేసి మరో 28 లక్షల రూపాయల నకిలీ నోట్లు, ప్రింటింగ్ సామాగ్రి మరియు ప్రింటింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన 7 సూరత్ నివాసులు, అందులో ఒక మహిళ కూడా ఉంది. ముఖేష్ భాయ్, లఖాభాయ్ తమ్మూర్ కీలక నిందితుడు, అశోక్ భాయ్, దానాజీ భాయ్ మావానీ, రమేష్ భాయ్, వల్లభ్ భాయ్ బాలర్, దివ్యేష్ ఈశ్వర్ భాయ్ రాణా, ప్రదీప్ భాయ్, దిలీప్ భాయ్ జోతాంగియా, ప్రదీప్ గురు జోతాంగియా, యోగా టీచర్ భరత్ భాయ్, వర్జీభాయ్ కకాడియా, కటాంగాం నుంచి ఒక మహిళ. వీరంతా అహ్మదాబాద్ లో ఒక కారులో 2.10 కోట్ల విలువైన నకిలీ నోట్లతో పట్టుబడగా తర్వాత సూరత్ లో రైడ్ చేసి మరో 28 లక్షల నకిలీ నోట్లతో పాటు ప్రింటింగ్ మిషన్లు, ల్యాప్టాప్లు వంటివి స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ సత్యం యోగా ఫౌండేషన్ కవర్ గా ఉపయోగించి పనిచేసిందని తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి చూడండి, ChatGPT AI టూల్స్ను ఉపయోగించి నకిలీ నోట్లు ఎలా తయారు చేయాలి, ఏం చేయాలనేది ఆలోచించే స్థాయికి వెళ్ళిపోతున్నారంటే టెక్నాలజీ మనకి ఎంత మేలు చేస్తుందో అంతే కీడు చేస్తుందని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. అవునంటారా కాదంటారా? ఏదేమైనా ఒక నోటు మన దగ్గరకు వచ్చినప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోండి. నకిలీ నోట్లు కూడా ఈ మధ్యలో మార్కెట్లోకి వచ్చేస్తున్నాయట. ఇది భయపెట్టడానికి కాదు, జాగ్రత్త కోసం చెప్తున్నాను. జై హింద్, జై భారత్. కంటెంట్ బాగుంది, నలుగురికి తెలియాల్సిన అవసరం ఉంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.